కాబట్టి ఈరోజు సీతమ్మ గారు చక్కటి మాడాన్ని నిర్మించి 24 సంవత్సరాలు పూర్తి అవుతున్నాయి. ఎంతో మంది చర్య ఈ యొక్క సేవ చేస్తూ ఈ నీడను ప్రసాదించడం అనేది మామూలు విషయం కాదు. వారందరికీ మనందరం కూడా ఆ సీతమ్మ గారు ఆత్మ నివేదన అంటారు. దాన్ని ఏమంటారు? ఆత్మ నివేదన. మనకి కూర్చున్నాం అంతా కూడా సీతమ్మ గారి నీడలో కూర్చున్నాం. కాబట్టి వాళ్ళందరికీ మనం ఒక్కసారి జయగురు చెప్పండి, జయగురు. కాబట్టి సీతమ్మ గారు ఇలాంటి మంచి ఆలోచనతో చేసి ఎందరో శిష్యులకి ఇక్కడ బోధనిస్తూ ముఖ్యంగా కృష్ణమూర్తి గారు అన్నయ్య ఇంతమంది శిష్యులు ఇక్కడికి పిలిపించడం, పెద్దలు ఉపాస్ గారు 1996 కైకొండగూడలో కూడా వారితో పాటు మేము అక్కడ బోధ చెప్పడం జరిగింది. వైరాలో మన నాయగారు ఉన్నప్పుడు కూడా ఎన్నో సంవత్సరాలు అక్కడికి వచ్చి బోధ కార్యక్రమం ఇస్తూ సేవ చేస్తూ అలా వచ్చినటువంటి కొన్ని అనుభవాలు ఉన్నాయి. కాబట్టి ఏది చెప్పినా గురువుకి అనేకంగా చెప్పారు. గురువుకి ఎందుకు నమస్కరించాలి, గురువుకి పాద నమస్కారం ఎందుకు చేయాలి అన్నాడు ఫస్ట్ స్టార్టింగ్లో. ఎందుకు చేయాలి అంటే గురువులో రనికం. గురువు కన్నా గొప్పవాడు ఈ సృష్టిలో ఎవరు లేరు. గురువులో రనికం, రనికం రనికం, గురువులో రనికం. కాబట్టి గురువు గారి చిన్న వస్తువు లేదు, గురువు గారి పెద్ద వస్తువు లేదు. ఎందుకంటే సత్యం అనే ఒక వస్తువు ఉంది. ఆ సత్యాన్ని తెలుసుకోవాలంటే ఏం చేయాలి? జ్ఞానంతోనే తెలుసుకోవాలి. జ్ఞానంతో తెలుసుకోవాలంటే ఏం చేయాలి? గురువుని ఆశ్రయించాలి. గురువే జ్ఞానం అయి ఉన్నాడు.